దేశంలో పెరుగుతున్న వికృత జిహాదీ మనస్తత్వం మరియు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న అసాంఘిక సంఘటనలకు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ పోరాటానికి ఇచ్చిన పిలుపు మేరకు చినశంకరంపేట మండల కేంద్రంలోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హిందూ కుటుంబాలను వేధించడం, గిరిజన బాలికల పట్ల జరుగుతున్న ఆకృత్యాలు దేశ వ్యతిరేక మరియు సామరస్యానికి భంగం కలిగించినటువంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడమే నిరసనల ప్రధాన ఉద్దేశమని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నీలా శ్యామ్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ భువనగిరి నాగరాజులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లవ్ జిహాద్ నాసిక్ లో చూపిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న లవ్ జిహాద్ కుట్రలు, అక్రమ ఆక్రమణలు, ఆహార పదార్థాలను ఉద్దేశంగా అపవిత్రం చేయడం, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో హిందూ కుటుంబాలను వేధించడం వంటివి జరగకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సురక్ష ప్రముఖ్ మహేష్, జిల్లా సంయుక్తకు రవీందర్, సామ్రాట్, సురేష్, నర్సింహులు, సంతోష్, ఉపేందర్, సిద్రాములు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు ఇలాంటి జిహాదులకు మనకు తెలియకుండానే మన చుట్టుపక్కలనే మన అమ్మాయిలు ఎందరో మంది లవ్ జిహాద్కి గురవుతారు. దాన్ని అరికట్టే గురించి మన వంతు మనము ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ లవ్ జిహాద్ను ఎక్కడికెక్కడ ఇది అరికట్టి దీని గురించి ప్రజల్లో చైతన్యం రావాలి. మరి ఈ హిందువులను టార్గెట్ చేసి మరి ఇంకా దారుణానికి ఒడిగట్టినటువంటి జిహాద్ మూకలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి ఈ లవ్ జిహాద్ కేసులకు కార్పొరేట్ జిహాద్ కానీ, ల్యాండ్ జిహాద్ కానీ, మన గుళ్ళ మీద దాడులు కానీ, మన హిందూ అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకొని ఈరోజు లవ్ జిహాదీ మూకలైనటువంటి వ్యక్తులు కార్పొరేట్లు కానీ, నిన్న జరిగిన నాసిక్లో జరిగినటువంటి మన హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వారి ఆర్థిక పరిస్థితిని అనుగుణంగా చేసుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం కానీ, వాళ్ళ లవ్ జిహాద్ పేరు మీద వాళ్ళని మత మార్పిడి చేసి విదేశాలకు పంపించడం, ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తం మొత్తంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మన బజరంగ్ దళ్ లవ్ జిహాద్ ముఖాలకు బజరంగ్ దళ్ హెచ్చరిక చేస్తుంది. మన అమ్మాయిలే ఆదిపరా శక్తులుగా మారి వారిని శిక్షించే రోజులు దగ్గర పడుతున్నాయని ఈరోజు బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది. జై శ్రీరామ్.